వందే మాతరం. ఈరోజు మన అంశం యుద్ధం వెనుక దాగి ఉన్న చేదు నిజాలు. ఏ యుద్ధం ఎందుకు జరిగానో, ఏ రాజ్యం ఎన్నాళ్ళుందో, తారీఖులు దస్తావేజులు ఇవి కాబోయి చరిత్రకు అర్థం అన్న మహాకవి శ్రీశ్రీ మాటలు నేడు జరుగుతున్న యుద్ధ గాయాల తర్వాత భవిష్యత్ తరాలు యావగించుకుంటూ అనుకుంటారేమో. కారణం గెలుపు దేశాధినేతలది, కన్నీళ్లు సామాన్యుడివి. చరిత్ర పుస్తకాలు తిరిగేస్తే మనకు కనిపించేది కేవలం రాజుల విజయగాథలు, సామ్రాజ్యాల సరిహద్దులు మాత్రమే. కానీ ఆ విజయాల వెనుక అణిచివేయబడిన అర్థనాదాలు, ఆ గెలుపు కోటల కింద సమాధి అయిన సామాన్య సైనికుల కళలు ఎవరికీ కనిపించవు. యుద్ధాన్ని ఎప్పుడూ ఎవరు ఆహ్వానించకూడదు. అన్ని రకాల ప్రత్యామ్నాయాలు విఫలమై అనివార్య పరిస్థితుల్లో మాత్రమే ఊరికి వెళ్ళాలి. కానీ ప్రస్తుత ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు మాత్రం అలాంటివి కాదని చెప్పడానికి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అనుమానాలు, అపోహలు, అపార్థాలు, అహంకారాలతో పెను యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధం వెనుక దాగి ఉన్న చేదు నిజాలు ఆలోచిస్తే సామాన్య ప్రజలే బలిపశువులు. యుద్ధాన్ని ప్రకటించేది పాలకులు, కానీ ప్రాణాలు అర్పించేది మాత్రం సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన సైనికులే. జై జై ధ్వానాల మధ్య వారి త్యాగం త్వరగానే మరుగున పడిపోతుంది. చివరకు సామాన్య ప్రజలే బలిపశువులు. గెలుపు సంబరాలు, ఆపై విస్తృతి. మనం యుద్ధం గెలిచామని పండుగ చేసుకుంటాం, కానీ ఆ గెలుపు కోసం సరిహద్దుల్లో రక్తం చెందించిన సైనికుడి కుటుంబాన్ని మరుసటి రోజే మర్చిపోతాం. యుద్ధంలో గెలిచేది ఎప్పుడు దేశాధినేతలే, కానీ అసూలు బాసేది మాత్రం సామాన్య సైనికులు. ఒకరు హీరోగా వెలిగిపోవడానికి వేల కుటుంబాల్లో కన్నీటి దీపాలు ఆరిపోవాలా? దేశాధినేతల అహంకారం, ఆధునిక రావణ కష్టం. నేటి ప్రపంచంలో యుద్ధాలు మనుగడ కోసం కాకుండా కేవలం ఆధిపత్యం కోసం, మేము చెప్పిందే వేదం, చేసిందే శాసనం అనే అహంకారం వలన జరుగుతున్నాయి. గత శతాబ్దంలో 2 ప్రపంచ యుద్ధాలు చూసి లక్షల మందిని కోల్పోయినా మనిషికి బుద్ధి రాలేదు. ఆయుధ బలం ఉందనో, సైనిక శక్తి ఉందనో అకారణంగా సమరానికి దిగడం ఆధునిక నాగరికతకు చేటు. మానవతా సంక్షోభం గాజా నుంచి ఇరాన్ వరకు, ఉక్రెయిన్ నుంచి మరెన్నో దేశాల వరకు యుద్ధం వల్ల మిగిలేది కేవలం శిథిలాలు, శవాల కుప్పలే. పసిపిల్లల ప్రాణాల సైతం ఈ రాజకీయ చదరంగంలో బలైపోతున్నాయి. శాంతి ముసుగులు, మాయమాటలు. అశోకుడు, అలెగ్జాండర్ కాలం నుండి నేటి వరకు యుద్ధం వల్ల ఏమీ సాధించలేమని అందరూ చెబుతూనే ఉన్నారు. కానీ నేటి నేతలు ఒక పక్క యుద్ధాలు సృష్టిస్తేనే మరో పక్క శాంతి మంత్రాలు జపిస్తూ మాయమాటలు చెబుతున్నారు. పైకి శాంతి మంత్రాలు పఠిస్తూనే లోపల ఆయుధ వ్యాపారం కోసం, స్వప్రయోజనాల కోసం యుద్ధ తంత్రాన్ని నడిపే ద్వంద్వ నీతి సమాజానికి శాపం. తమ స్వప్రయోజనాల కోసం యుద్ధాన్ని ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు. యుద్ధం ఎప్పుడు చివరి ప్రత్యామ్నాయం కావాలి తప్ప మొదటి ఆప్షన్ కాకూడదు. అశోకుడు కళింగ యుద్ధం తర్వాత పొందిన జ్ఞానోదయం నేటి పాలకులకు రాకపోవడం దురదృష్టం. యుద్ధం అంటే సరదా కాదు, అది ప్రాణాలతో ఆడే జోదం. ఇప్పటికైనా ప్రపంచ నేతలు తమ మొండి పట్టుదలను వీడాలి. ఈ ప్రపంచం నా మాతృభూమి అనే భావన పెంపొందించుకోవాలి. యుద్ధం వల్ల ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యుద్ధాల కారణంగా ప్రపంచం మొత్తం సంక్షోభంలో కూరుకుపోయింది. బుల్లెట్ల కంటే మాటలతో, క్షిపణుల కంటే మానవత్వంతో సమస్యలను పరిష్కరించుకోవడమే రేపటి తరానికి మనం ఇచ్చే నిజమైన బహుమతి. వాట్సాప్ ద్వారా మా మిత్రులు, మాజీ రిజిస్ట్రార్ ఆంధ్ర విశ్వవిద్యాలయం మరియు మేనేజింగ్ ట్రస్టీ లయన్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, విశాఖపట్నం డాక్టర్ వెలగపూడి ఉమామేశ్వర గారు పంపిన సందేశానికి వీడియో రూపంలో మీకు అందించడం జరిగింది. ఈ అంశం మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి చాలామందికి యుద్ధం వల్ల జరిగే నష్టాలను తెలియజేసే ప్రయత్నం చేయండి.